వరుసగా 2 వన్డేల్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. వాళ్ళ నరేంద్ర మోదీ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగే ఆఖరిదైన 3వ వన్డేలో తలపడనుంది. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్ను కూడా ఖాతాలో వేసుకోవాలి అనుకుంటోంది. తద్వారా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో సగర్వంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇక అటు వరుసగా టీ20 వన్డేలో సిరీస్లను కోల్పోయిన బట్లర్ సేనకు ఆత్మవిశ్వాసం సన్నగిలింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మెక్కలం కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాక ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇక బజ్బాల్ గేమ్ ను అలవాటు చేసుకున్న ఈ టీం భారత్ లో తమ స్థాయికి తగ్గ ఆట తీరును కనబరచడం లేదు. కనీసం నేటి మ్యాచ్లోనైనా గెలిచి ఓదార్పు విజయంతో సిటీలో అడుగు పెట్టాలి అనుకుంటోంది. ఏదేమైనా సిటీ ముందు ఇరు జట్లకు ఇదే ఆఖరి సన్నాహకం కావడంతో ఎలాంటి ఆలస్యం లేకుండా పోరాడాలి అనుకుంటున్నాయి. ఇక 1,00,000కు పైగా సామర్థ్యం కలిగిన స్థానిక స్టేడియంలో భారత జట్టు చివరిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆడి ఓడింది.